నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య శరవేగంగా భారత్ అభివృద్ధి శక్తిమంతంగా దేశ ఆర్థిక వ్యవస్థ వికసిత్ భారత్ లక్ష్యంగా ముందడుగు మెరుగైన పేద ప్రజల జీవితాలు 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో కీలక సంస్కరణలు ఒకప్పుడు భారత్ వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు భారతదేశం ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా అవతరిస్తోంది అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకెళ్తోంది ఆర్థిక సంస్కరణలు మౌలిక సదుపాయాల విస్తరణ వంటి పలు అంశాలు భారత అభివృద్ధి నమూనాను ప్రపంచ స్థాయిని పునర్నిర్వచించాయి దీనికి కారణం ఎన్డీఏ పాలనలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే అంతేకాదు వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది మోదీ సర్కార్ భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరించిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇన్నోవేషన్ వాతావరణ మార్పులు వంటి పలు రంగాల్లో ప్రపంచ గళంగా మారిందన్నారు గత దశాబ్ద కాలంలో భారత్ శరవేగంగా అభివృద్ధి సాధించామని చెప్పారు 11 ఏళ్ల ఎన్డీఏ పాలనను పురస్కరించుకుని మోదీ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు సామాజిక న్యాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు గుర్తు చేశారు ప్రధాని మోదీ ఈ క్రమంలోనే కేబినెట్లో 60% మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల వారే ఉన్నారని తెలిపారు ఈ స్థాయిలో సామాజిక వర్గాలకు మంత్రి పదవులు కేటాయించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు ఈ 11 ఏళ్ల పాలనలో పేద ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయన్న ఆయన ఉజ్వల యోజన పీఎం ఆవాస్ యోజన జన్ ఔషధి కిసాన్ సమ్మాన్ నిధి ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో భారతీయుల ఆశలు చిగురించాయని చెప్పారు ఈ 11 ఏళ్ల ప్రయాణంలో వేసిన ప్రతి అడుగు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల కోసమేనని తెలిపారు ఈ క్రమంలోనే ఆర్థిక వృద్ధి నుంచి సామాజిక అభ్యున్నతి వరకు ప్రజల కేంద్రంగానే పాలన కొనసాగించామని అన్నారు మోదీ అలాగే వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్తున్నామన్న ఆయన సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే మార్గదర్శక సూత్రాన్ని పునరుద్ఘాటించారు ఇక 2014లో ప్రధానిగా మోదీ దేశ పగ్గాలు చేపట్టినప్పుడు భారత్ విధానపరంగా అచేతనంగా ఉందన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గత ప్రభుత్వాలకు విధానాలు నాయకత్వం లేదని అన్నారు మోసాలు కూడా తారాస్థాయికి చేరుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని పాలనా వ్యవస్థ దిశానిర్దేశం లేకుండా ఉండేదని కానీ గత 11 ఏళ్లలో కనీస ప్రభుత్వ గరిష్ట పాలన ద్వారా దేశాభివృద్ధి వేగం స్థాయి రెండూ మారాయని చెప్పారు మోదీ ప్రభుత్వ పాలన ప్రజాసేవ పట్ల ఉన్న సంకల్పం కృషి అంకిత భావాలకు ఓ స్వర్ణ యుగంగా నిలుస్తుందని అమిత్ షా అన్నారు ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో భారత్ అభివృద్ధి స్వావలంబన దిశగా శరవేగంగా అడుగులు వేస్తోందని అన్నారు నాయకత్వం స్పష్టంగా ఉండి సంకల్పం దృఢంగా ఉండటంతో పాటు ప్రజాసేవ చేయాలనే లక్ష్యం ఉంటే సుపరిపాలనలో సరికొత్త రికార్డులు సృష్టించవచ్చని మోదీ ప్రభుత్వం నిరూపించిందని చెప్పారు అమిత్ షా అలాగే జాతీయ భద్రతకు మోదీ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు దేశంలో అంతర్గత శత్రువుగా ఉన్న నక్సలిజం అంతానికి దగ్గరలో ఉందన్న ఆయన ఇప్పుడు ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతుందని స్పష్టం చేశారు సుపరిపాలన పేదల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందంటున్నారు ప్రజలు ఆర్టికల్ 370 రద్దు ట్రిపుల్ తలాక్ వక్ఫ్ సవరణ బిల్లు మహిళా బిల్లు పెద్ద నోట్ల రద్దు ఇవన్నీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలుగా నిలిచాయి ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న మోదీ ప్రభుత్వం అటు దేశ రక్షణ రంగాన్ని సైతం బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది అంతేకాదు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది వ్యూహాత్మక పెట్టుబడులు పాలనా సంస్కరణలు వంటివి దేశానికి బలమైన పునాదిగా మారాయి మొత్తంగా అభివృద్ధి స్వయం సమృద్ధి దిశగా భారత్ పురోగమిస్తోంది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడంతో పాటు ప్రతి రంగంలోనూ మేక్ ఇన్ ఇండియాను నెంబర్ 1 చేసే దిశగా మోదీ ప్రభుత్వం ప్రయాణం కొనసాగుతోంది